దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. మీకందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరము క్రిస్మస్ కాలంలో ఉంటున్నాం. డిసెంబర్ 25వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఘనంగా ఆచరించుకుని పోవచ్చున్నాం. ఏ దేశము భేదము లేదు, ఏ ప్రాంత భేదము లేదు, ఏ రాష్ట్ర భేదము లేదు, ఏ భాష భేదము లేదు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలోనూ, ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ, ప్రతి ఒక్క పట్టణంలోనూ జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. క్రీస్తును మన యొక్క మనఃపూర్వకంగా మనము ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రిస్మస్ పండగలో మనము మన యొక్క ఇంటికి నూతనంగా పెయింటింగ్ చేసుకొని, లేకంటే చక్కని వస్త్రాలు కొనుక్కొని, చక్కని ఆహారపు వంటకాలు చేసుకొని, స్నేహితులందరినీ పిలిచి ఇలా మనం జరుపుకోవడము క్రిస్మస్లో భాగమే. అనగా క్రిస్మస్ అనగా మనము మన యొక్క స్నేహితులతో పాటు, బంధుమిత్రులతో పాటు మనం సంతోషంగా జరుపుకోవడము మంచిదే. కాకపోతే వీటన్నిటికంటే ముందుగా మనము యేసయ్యను ఆరాధించాలి. అనగా కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, కానీ మన జీవిత కాలమంతా, మన యొక్క కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం మన యేసయ్యను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. అంతేగాని నూతనంగా బట్టలు కొనుక్కోవడము, లేదంటే కొత్తగా మన పండుగ క్రైస్తవులుగా మనం మిగిలిపోవడము అనేది నిజమైన క్రిస్మస్ కాదండి. నిజమైన క్రిస్మస్ అనగా మన మనస్సులు మారడమే. మనము మారు మనస్సు పొంది మన యొక్క పాత జీవితాన్ని అంతటితో మనం ముగించేసి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ దేవుని మనము మనఃపూర్వకంగా సేవించడమే, ఆయన్ని వెంబడించడమే, ఆయన ఆరాధించడమే, ప్రతి విషయంలోనూ యేసయ్యను మనం ముందు పెట్టడమే నిజమైన క్రిస్మస్. మరి క్రిస్మస్ కాలంలో మనము అనేక వస్తువులు మనం చూస్తుంటాం. ముఖ్యంగా స్టార్ అని, క్రిస్మస్ స్టార్ అని, మరి క్రిస్మస్ కేక్స్ అని, మరి క్రిస్మస్ ట్రీ అని, ఇలా మనము ఆ రంగురంగుల వెలుగు చెందే దీపాలతో, రంగురంగుల దీపాలతో మనం అలంకరించడం కానీ ఇవన్నీ చేస్తుంటాం. వీటన్నిటికీ వాటికి ఒక అర్థం ఉంటున్నది. ముఖ్యంగా క్రిస్మస్ స్టార్ కూడా ఒక మంచి అర్థం ఉందండి. దేవుడు వెలుగై ఉంటున్నాడు. మరి ఆ యొక్క నక్షత్రం పోలిన వలె మీకు యోబు గ్రంథము, దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట మీకు కనబడుతుంది. దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. మనము నక్షత్రం క్రిస్మస్ స్టార్ను దేవునికి, ఆ యొక్క జ్ఞానులకు ఆ యొక్క నక్షత్రము దారి చూపించింది. అంత మాత్రమే కాకుండా మన యొక్క జీవితాల్లో మనం బుద్ధిమంతులుగా పోలినట్టయితే మనం కూడా తేజో నక్షత్రం వలె వెలుగుతామనేసి మనకు వాక్యము మనకు ప్రకటిస్తున్నారు. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రం ఎలాగైతే ప్రకాశిస్తూ వెలుగుచుతున్నదో, దేవుని బిడ్డలు కూడా తేజోమయలే ఒక నక్షత్రం వలె నింగిలో ప్రకాశిస్తారనేసి మనకు వాక్యం మనకు నేర్పిస్తున్నది. దేవుడు మన నుంచి అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎవరైతే, చూడండి, ముఖ్యంగా ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పెదరో, ఇదండి నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అనగా మన బంధుమిత్రులు మనం ఇంటికి ఆహ్వానించి విందును మనం ఇవ్వడం మాత్రమే కాకుండా యేసయ్యను గురించి వాళ్ళకి ప్రకటించాలి, ఆయన త్యాగమును గురించి ప్రకటించాలి, ఆయన యొక్క మహిమ ఘనతలను గురించి మనం ప్రకటించాలి. యేసయ్య సామాన్యమైన దేవుడు కాడు. ఈ లోకంలో ఆయన మాత్రమే దేవుడు. ఆయన చేసిన త్యాగము, ఆయన విడిచిపెట్టిన మహిమ, ఇవన్నీ కూడా యేసయ్యను పోలిన మరొక దేవుని ప్రపంచంలో ఎవ్వరూ లేరండి.
ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏమంటున్నాడంటే, ఆయన దేవునితో సమానుడై ఉండి దేవునితో ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఉంటున్నాడు. ఎంత చక్కని మాట చూడండి. దేవాది దేవుడు, దేవుని స్వరూపం గలవాడే ఉన్న దేవుడు, మహిమా ఘనత కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశాలే పట్టజాలటి మహాదేవుడు, తన నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన మహాదేవుడు, ఈ విశ్వమంతటిని నడిపించుచున్న మహాదేవుడు, వాటికి కాలాలు నిర్ణయించిన దేవుడు, ఇంతటి మహిమా ఘనత కలిగిన మహా గొప్ప దేవుడు కేవలం మనుష్యుల పాపముల కొరకు, వారిని పాపబంధకం నుంచి విడిపించడానికి ఒక నరావతారిగా ఆయన ఒక కన్యక గర్భమందు ఒక నలుసు వలె ఆయన ప్రవేశించి ఈ లోకంలోనికి ఒక కన్యక గర్భము ద్వారా బయటికి వచ్చి మరి మనుషులందరినీ రక్షించి వారి పాపం నుండి విడిపించడానికి దిగి వచ్చిన మహా గొప్ప దేవుడు మన ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు. మరి ఆ యొక్క సందర్భమును, ఆ యొక్క మంచి వాక్యమును మనము ప్రకటించడానికి, ఆయనను మనం స్మరించుకోవడానికి ఒక జన్మదిన గుర్తుగా డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టుక దినాన్ని నిర్ణయించుతున్నారు మత పెద్దలు. మరి దేవుని యొక్క ఆ యొక్క జన్మదినోత్సవాన్ని మనము ఘనంగా జరుపుకోవడం మాత్రమే కాదు, కానీ మన మనస్సులు మారి నూతన మగుట వలన మనమందరము రూపాంతరం చెంది క్రీస్తు బోధించిన మార్గములలో, క్రీస్తు సూచించిన ఆజ్ఞలతో మనం పాటిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఆయన మనకు నిత్య రాజ్యం అనుగ్రహించబోచున్నాడు. అలాంటి రూపాంతరం చెందితేనే నిజమైన క్రిస్మస్ మనం జరుపుకున్నట్టు. మరి ఈరోజు వాక్య సందేశంలో మనము క్రిస్మస్లో ఉపయోగించే ఆ యొక్క నక్షత్రముకు 5 కోణాలు ఉంటాయి కదా. ఈ యొక్క 5 కోణాలను ఆ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఉండే 5 ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ ఆ యొక్క 5 కోణాలను మనం ఆలోచన చేద్దాం. క్రిస్మస్ యొక్క స్టార్లోని 5 కోణాలు, 5 వ్యక్తుల గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తాం. మొదటి కోణము మరియమ్మ గారు, తల్లి అయిన మరియ గారు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వచనాల్లో మనకు ఒక చక్కని మాట కనబడతాయి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. చూడండి, మనకందరికీ తెలిసిన విషయమే, దేవుడు కన్య అయిన మరియ గర్భమున పుట్టినాడని మనకు తెలుసు. ఈ యొక్క మరియమ్మ గారు, ఆ యొక్క కన్య పరమ పవిత్రురాలు, అంత మాత్రమే కాకుండా దీనురాలు. ఆమె ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. మరి ఆమెను ఎన్నుకొని, ఆమె గర్భమును దేవుడు ఎంచుకొని ఆమె గర్భము ద్వారా ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించుతున్నాడు. తల్లి అయిన మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పుడు, ఆమె నజరేతు ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు దేవుడు గాబ్రియేలు దూతకు ఆజ్ఞయిస్తూ, నీవు వెళ్ళి ఈ యొక్క శుభవర్తమానమును ఆమెకు తెలియచేయుము అనేసి దేవుడు గాబ్రియేలు దూతను కన్య అయిన మరియ ఇంటికి పంపించినప్పుడు, ఆమె యోసేపు అనే యొక్క దావీదు వంశంలో పుట్టినటువంటి యోసేపు అనే యొక్క పురుషునికి ఆమె ప్రదానం చేయబడి ఉంటున్నది. మరి ఆ సందర్భంలో కన్య అయిన మరియ తన గృహంలో ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ యొక్క గాబ్రియేలు దేవదూత ఆమె ఉన్న గృహంలోనికి ఆ దూత వచ్చి, ఇదిగో నీకు నేను శుభవర్తమానం తెలియజేస్తున్నాను అనేసి ఆమెకు ప్రకటించినప్పుడు, ఏమా శుభవర్తమానం అని ఆమె ఆలోచించుకొని చుండగా, లూకాసు వార్త 1వ అధ్యాయము 29-30 వచనాల్లో ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనే మాట దూత తెలియజేస్తున్నాడు.
అప్పుడు వెంటనే మరియమ్మ ఆశ్చర్యపడి, ఇదిగో నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ సాధ్యము అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనును, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, అతడు సర్వోన్నతమైన దేవుని కుమారుని పిలిపించుకొని ప్రజలందరినీ వారి పాపం నుండి విడిపించి ప్రజలందరినీ అతడు దేవుని వైపుకు తిప్పుతాడనేసి తల్లి అయిన మరియకు ఎప్పుడైతే సెలవిచ్చినాడో ఆమె మిక్కిలి సంతోషించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. దేవుని గురించి, కన్య అయిన మరియని గురించి ఆమె ఇస్తున్నామా అది సాక్ష్యం ఏమంటే, ఆమెను గురించి దయాప్రాప్తురాలా, ప్రభువు నీకు తోడై ఉంటున్నాడు, దేవుడు తోడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా కన్య అయిన మరియ పరమ పవిత్రురాలు. ఆమె యేసయ్యను ఆ కాలంలో కన్యకలు ఒకవేళ గర్భం దాల్చినట్టయితే, అనగా వారు పెళ్లి కాకముందే గర్భం ధరించినట్టయితే వారిని ఆ యొక్క యూదా మత పెద్దలు రాళ్లతో కొట్టి చంపేసేవారు. అటువంటి రిస్క్తో కూడిన కార్యక్రమం ఇది. అయినా కానీ దేవుని మాటకు లోబడి ఆమె దేవుని తన గర్భమందు మోయడానికి, ఆమె అంగీకరించడానికి ఎంత ఘనత, ఎంత అదృష్టం చేసి ఉంటుందో కదా కన్య అయిన మరియమ్మ గారు. ఆమె ఈ లోకంలో జీవించిన స్త్రీలందరిలో పరమ పవిత్రురాలు ఆమె. కాబట్టి మనము కన్య అయిన మరియను మనము ఆమెని ఆరాధించకూడదు కానీ, పూజించకూడదు కానీ, ఆమెకు తగిన గౌరవం ప్రతి క్రైస్తవుడు ఆమెకి ఇవ్వాలి. కానీ ఆమెని పూజించడము వాక్యానికి విరుద్ధము. కాబట్టి మనము ఆమెని గౌరవిద్దాం. దేవుడు కన్య అయిన మరియను ఎన్నుకొని ఆమె ద్వారా ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి నక్షత్రంలోని రెండవ కోణమును మనం ఆలోచన చేసినట్టయితే ఈసారి ఆ యొక్క కోణము యోసేపు గారు. ఈయన దావీదు వంశంలో నుండి వచ్చిన వాడు. దేవుడు దావీదు వంశంలో నుండి ఈ లోకంలోనికి ఆయన రాబోచున్నాడు అనేసి ప్రవచనం మనకు ప్రకటిస్తున్నది. ఆ ప్రవచన ప్రకారము దావీదు వంశంలో నుండి, యూదా గోత్రంలో నుండి యేసయ్య రావడానికి యోసేపును ఆయన ఎన్నుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యోసేపుకు మరియు మరియమ్మ గారి యొక్క కలయిక వల్ల యేసయ్య పుట్టలేదు, కానీ ఆయన పరిశుద్ధాత్ముని వల్ల ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు. మరి యోసేపునకు మరియమ్మ గారు ప్రదానం చేయబడిన తర్వాత కన్య అయిన మరియ ఆ యొక్క గర్భం ధరించినదని ఆయన తెలుసుకొని, మరి ఆయన చూడండి ఎంత మంచివాడంటే, ఆయనను బహిరంగంగా అవమానం చేయకుండా ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకనగా ఆమెను బహిరంగంగా అవమానం చేసినట్టయితే ఆమెకు ఆపద, రాళ్లతో కొట్టి ఆమెను చంపేస్తారు. కాకపోతే రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశించినప్పుడు, ఇదిగో ప్రభువు దూత మరలా అతనికి స్వప్నమందు ప్రత్యక్షమయ్యి, మీకు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18-19 వచనం చూసినట్టయితే 18 చూసినట్టయితే, యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, చూడండి యోసేపుని గురించి బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఏమంటే, ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఇది ప్రవచనాత్మకంగా, ఇదిగో ఆ యొక్క దూత యోసేపును ప్రత్యక్షమై, నీవు ఆమెను అనుమానించాల్సిన అవసరం లేదు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినది, ఆమెకు కుమారుని కనును, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టదు. ఎందుకనగా అనేక పాపలను ఆయన రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. యేసు అనగా రక్షకుడుని అర్థము.
మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినట్టు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనుగొను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అనే యొక్క ప్రవచనం నెరవేరినట్లు ఆ శిశువు జన్మించబోచున్నాడు, ఆమె కన్యను మరి నుండి పుట్టబోచున్నాడు కనుక నీవు ఆమె పైన అనుమానపు పడాల్సిన అవసరం లేదు అనేసి యోసేపునకు ఆయన తెలియజేసినప్పుడు, యోసేపు దేవుని మాటకు లోబడి ఆమెకు సహకరిస్తూ ఆమెని భద్రపరుస్తూ అనేక విషయాల నుంచి ఆమెను భద్రపరచడం మన వాక్యంలో చూస్తున్నామండి. యోసేపు అంత మాత్రమే కాకుండా హేరోదు ఆ యొక్క శిశువులను చంపారనేసి కూడా ఆయన ప్రయత్నం చేసినప్పుడు యోసేపే కన్య ఆ యొక్క గర్భవతి అయిన మరియమ్మను తీసుకొని ఐగుప్తు దేశంలో కూడా ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. యేసయ్య బాలుడుగా ఉన్నప్పుడు హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తెలుసుకుని అతన్ని చంపివేయాలనేసి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు యోసేపు ఆ బిడ్డను మరియు మరియమ్మ గారిని ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళిపోయి అక్కడ సంరక్షించినట్టుగా మనం కూడా వాక్యంలో చూస్తున్నాం. అనగా ప్రతి విషయంలోనూ యోసేపు సహకరిస్తూ దేవుని మాటకు లోబడి ఆయన జీవించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇది రెండవ కోణం. మరి మూడవ కోణం గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఈసారి గొర్రెల కాపరులు మూడవ కోణంగా మనం ఆలోచన చేయొచ్చు. చూడండి, యేసయ్య యొక్క జన్మము ఆయన జన్మించిన తర్వాత దూతలు మొట్టమొదటిగా ఆ యొక్క శుభ విషయాన్ని గొర్రెల కాపరులకు తెలియజేసినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మీకు లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మనం చదివినట్టయితే ఈ యొక్క శుభవార్తను గొర్రెల కాపరులకు తెలియజేసిన విధానం మనం అక్కడ చూస్తున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని అర్థం. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పారు. జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. యోసేపు మరియు మరియమ్మలు ఐగుప్తు వలన ఆ కాలంలో ప్రజాసంఖ్య వ్రాయబడుటకు తెలియజేసినప్పుడు నజరేతులో నుండి వీరు తమ పుట్టిన స్వస్థలమైన బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ తమ ప్రజాసంఖ్యలో తమ పేర్లను వారు నమోదు చేసుకోవడానికి వారు బెత్లెహేము దావీదుపురమైన బెత్లెహేమునకు వారు వెళ్ళినప్పుడు అప్పుడు ఆమెకి మరియమ్మ గారికి ప్రసవ దినములు నిండిన గనుక ఆమె యొక్క ప్రసవ సమయము సమీపించిన గనుక అక్కడ ఎక్కడ వారికి ఏ సత్రంలోనూ చోటు లేకపోయేసరికి యోసేపు గారు మరియమ్మను తీసుకొని ఒక పశువుల పాకలోనికి వెళ్ళి అక్కడ మరియమ్మ గారు ప్రభువైన యేసుక్రీస్తుకు జన్మమిచ్చినారండి. యేసయ్య యొక్క జీవితం చూస్తే ఎంత తగ్గించుకున్నాడాయన. రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువైన ఆయన మహా ప్యాలెస్లలో, రాజగృహాల్లో ఆయన జన్మం జరగలేదు. పశువుల పాకలో తను తాను తగ్గించుకుని ఒక పశువుల పాకలో ఆయన జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్లి ఒక పశువుల తొట్టెలో పరుండ పెట్టినారంట. వారి యొక్క పేదరికము, వారి యొక్క దీనస్థితి, యేసయ్య తను తాను తగ్గించుకున్న విధానం అంతా చూస్తే మనకందరికీ ఎంత స్ఫూర్తి. యేసయ్య ఆ యొక్క పశువుల పాకలో మరియమ్మ గారు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ పశువుల తొట్టిలో ఒక పొత్తిగుడ్డలో చుట్టి ఆమె పరుండ పెట్టినప్పుడు దేవదూతలంతా వెళ్ళి మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు ఆ యొక్క విషయాన్ని తెలియజేసినారు. ఏ మహారాజులకు, ఏ యొక్క శాస్త్రులకు, ఏ యొక్క పరిసయ్యులకు, ఏ యొక్క సద్దూకయ్యులకు వారికి తెలియచేయలేదు, కానీ మొట్టమొదటిగా వారు గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నారు. ఈ గొర్రెల కాపరులు ఆ యొక్క పశువులను పొలాల్లో, ఆ యొక్క బెత్లెహేము చుట్టూ ఉన్న పొలాల్లో మేపుకుంటూ ఉన్నారు. రాత్రి సమయంలో అక్కడికి వచ్చి వారి మధ్య చీకటిలో ఉన్న వారికి ఆ యొక్క వెలుగును ప్రసాదించడం ద్వారా వారికి అందరికీ దేవదూత ఆ విషయాన్ని అక్కడ తెలియజేసినట్టుగా వాక్యంలో చూస్తున్నామండి.
చరిత్రకారులు చెప్తారు, వారు ఆ యొక్క పశువులను బోయేజ్ గారి యొక్క పొలాల్లో బోయేజ్ గారి యొక్క పొలాల్లో వారు మేపుచుండ్రి అనే విషయాన్ని బైబిల్లో పొందుపరచబడలేదు. కానీ చరిత్రకారులు చెప్తారు, ఈ బోయేజ్ ఎవరంటే దావీదులకు తండ్రి అయిన, యెషైకి తండ్రి అయిన ఓబేదు గారి యొక్క తండ్రి. వారి వంశంలో నుండి దావీదు వచ్చినాడు. ఆ యొక్క దావీదు వంశంలో నుండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. ఆ స్థలంలో ఆ పశువుల గొర్రెల కాపరులు చీకటిలో భయపడుచు ఉన్నారు. వారి మధ్య వెలుగు ప్రకాశించింది. భయపడకుడి, ప్రజలందరికీ తెలియజేవి కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉంటున్నాడు, ఆయన పేరు క్రీస్తు అనేసి దేవుడు తెలియజేసినప్పుడు వారందరూ సంతోషంతో వారు సంతోషపడినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. వారందరూ కూడా వచ్చి ఆ శిశువును చూచి వారిని పూజించినట్టుగా వాక్యంలో తర్వాత వచనంలో మనం చూస్తున్నాం. 15వ వచనంలో చూసినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువుకు మనం తెలియజేసించుంటున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుమునంటే ఒకరితో ఒకడు చెప్పుకున్నది. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరి ఆ మాటలన్నీ ఆమె హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళిపోయినట్టుగా. అనగా ఆ యొక్క గొర్రెల కాపరులు ఆ యొక్క పశువుల పాకకు వచ్చి, బెత్లెహేములో ఉన్న పశువుల పాకకు వచ్చి ఆ శిశువును చూచి తాము కన్న వాటిని విన్న వాటిని గురించి వారు దేవుణ్ణి మహిమపరచుచు ఆ స్థలంలో నుంచి వారు వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా మొట్టమొదటిగా క్రీస్తు యొక్క జన్మమును గురించిన సమాచారము గొర్రెల కాపర్లకే తెలియచేయబడినది. ఇది 3వ కోణం. మరి 4వ కోణం గురించి మనం ఆలోచన చేసినట్టయితే, ఈ 4వ కోణము తూర్పు దేశపు యొక్క జ్ఞానులు మనకు ఈ యొక్క కోణంలో కనబడతారు. క్రిస్మస్ అనగానే మనకు ముఖ్యంగా తల్లి అయిన మరియ గారు, యోసేపు గారు, మరి దూతలు, గొర్రెల కాపర్లు మరియు జ్ఞానులు మనకు ప్రముఖంగా మనకు కనబడతారు. మరి క్రిస్మస్ ట్రీలు, కేకులు ఇవన్నీ కూడా మనము రంగురంగు దీపాలతో వెలిగించుకుంటూ సంతోషంతో మనం క్రిస్మస్ మనము ఆచరించుకొని పోతున్నాం. మరి జ్ఞానుల గురించిన విషయం మనం ఆలోచన చేసినట్టయితే, మీకు మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనకి ఒక జ్ఞానులు కనబడతారు. ఈ యొక్క జ్ఞానుల పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ వారి యొక్క పేర్లు క్యాస్పర్, మెల్షషై, బెల్దసర్. ఈ ముగ్గురు జ్ఞానుల పేర్లు క్యాస్పర్, మెల్షషై, బెల్దసర్ అనే ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులుగా మనం వాక్యంలో చూస్తున్నాం. వీరు ఒక నక్షత్రపు ఆనవాలను చూచి ఆ యొక్క నక్షత్రపు యొక్క దారి వారు అనుసరిస్తూ వారు తూర్పు దేశం నుండి వారు యెరూషలేముకు వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. 2వ అధ్యాయం మనం 1వ వచనంలో చూసినట్టయితే, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని హేరోదు గారికి తెలిసిందో, అనగా నేను కదా రాజు, నా తర్వాత నాకన్నా మరొక రాజు ఎక్కడ పుట్టి ఉంటున్నాడనే యొక్క ఈర్ష్య హేరోదుకు బయలుదేరినది. మరి అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఒక ప్రవచనం కూడా నెరవేరుతున్నది. చూడండి, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ఆ ప్రవక్త ద్వారా వాయబడిన మాట నెరవేరినట్లుగా ఈ యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. ఈ మాట ఎక్కడ కనబడుతుంది మనకు? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, యూదా బెత్లెహేమా, మీరు యూదా గోత్రములో ఎంత మాత్రము అల్పమైన దానివి కావనే యొక్క ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరి హేరోదు రాజు గారు
మీరు ఎలాగైనా ఆ యొక్క శిశువును కనుక్కొని, మీరు ముందుగా వెళ్ళి ఆ శిశువును కనుక్కొని ఆ సమాచారం మీరు నాకు తెలియజేసినట్టయితే మేము కూడా వచ్చి ఆయనను పూజిస్తామనేసి హేరోదు ఒక కపటం నాటకం చేసినప్పుడు వారు 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 కపటం చేసినాడు. మరి ఆ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రపు జాడ ద్వారా ఆ యొక్క నక్షత్రము వారికి దారి చూపించినప్పుడు వారు యేసు శిశువు ఉన్న స్థలముకు వారు వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యంత ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, ఆ యొక్క నక్షత్రము వారికి బెత్లెహేములో ఉన్న ఆ శిశువు ఇంటికి దారి చూపించినప్పుడు వారు ఆ శిశువు ఆ యొక్క నక్షత్రం వెనక నడిచి వారు ఆ యొక్క శిశువు ఉన్న స్థలముకు చేరుకొని వారిని ఆ యొక్క శిశువును తల్లి అయిన మరియను చూచి వారు అత్యానంద భరితులై తాము తెచ్చిన తమ బహుమతులను బంగారము బోళము సాంబ్రాణి ఆయనకు సమర్పించి ఆయనకు సాగిలపడి ఆయనను వారు పూజించేట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఆ వారు వచ్చి మరియమ్మను పూజించలేదు, కానీ యేసయ్యను వారు పూజించేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి స్వప్నమందు ఆ యొక్క దూత చేత వారు 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 చేయబడి, అనగా ఇదిగో హేరోదు చేసిన కపటం వారికి వివరించినప్పుడు వారు మరొక మార్గం గుండా ఆ జ్ఞానులు అక్కడి నుంచి వారు వెళ్ళిపోయినారు. మరి వారు బంగారమును బోళమును ఆ యొక్క సాంబ్రాణిని ఇచ్చిన దానివల్ల ఆ 3 కూడా మరియమ్మ గారికి ఎంతో ఉపయోగపడ్డాయి. మరియమ్మ యోసేపులు చాలా పేదవారు. ఆ యొక్క పేదరికాన్ని తొలగించుకోవడానికి బంగారము, మరి అంత మాత్రమే కాకుండా స్వచ్ఛతకు ఆ యొక్క బంగారం అక్కడ సాదృశ్యంగా నిలిచింది. మరి వారి ఉన్న గ్రహంలో సువాసన నింపడానికి ఆ యొక్క సాంబ్రాణి ఉపయోగపడింది. మరి ఏదైనా అనారోగ్యం వేస్తే ఆ యొక్క బోళము ద్వారా అనారోగ్యం కుదుర్చుకున్నటకు ఆ బోళము అక్కడ ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం, అర్థం చేసుకోవాలి. అనగా ఈ యొక్క 4వ కోణము జ్ఞానులు వచ్చి యేసయ్యను ఆరాధించడం ద్వారా వారు జ్ఞానులు ఆరాధించడం మనం వాక్యంలో చూస్తున్నాం. మరి చివరిదైన 5వ కోణం నేను మీకు క్లుప్తంగా వివరించి నా యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఈ యొక్క 5వ కోణము దూతలు. గాబ్రియల్ దూత ప్రకటించినాడు. మరి యేసయ్య యొక్క జన్మం యొక్క తొలి సమాచారాన్ని ఆ యొక్క బెత్లెహేం పొలాల్లో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు దూతలే ఆ యొక్క సమాచారాన్ని అందించినారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క దూతలు దేవుణ్ణి గురించిన స్తోత్రగానం వారు చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. లూకా సువార్త 2వ అధ్యాయం మరి 13-14 వచనాలు చూసినట్టయితే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా ఈ యొక్క సమాచారాన్ని దూతలు ఆ యొక్క గొర్రెల కాపరకు అందించడం మాత్రమే కాకుండా యేసయ్యతో పాటు యేసయ్యను చూచి వారు యేసయ్యను గురించి స్తోత్రగానం చేసినారు, గాన ప్రతిగానాలు చేసినారు, ఆయన్ని ఆరాధించినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అనగా ఈ యొక్క నక్షత్రంలోని యొక్క 5 కోణాలు, మొదటి కోణం మరియమ్మ గారు, 2వ కోణం యోసేపు గారు, 3వ కోణం గొర్రెల కాపరు గారు, 4వ కోణం జ్ఞానులు గారు, 5వ కోణము దూతలుగా మనం చూస్తున్నాం. మరి మనము కూడా మన యొక్క గృహాల్లో మనం మన గృహం పైన చక్కని క్రిస్మస్ స్టార్ను పెట్టుకుంటాం. మరి అన్ని పనులు మనం చేస్తాం, కానీ మన దేవుని మనం మనపూర్వకంగా మనం ఆరాధించలేకపోతున్నాం. మరింత బాధాకరమైన విషయం ఏమంటే, చాలా మంది క్రైస్తవులు పండుగ క్రైస్తవులుగా మిగిలిపోవచ్చు. పైన స్టారేమో కడతారు, కానీ కింద ఇంటిలో తమ స్నేహితులతో ఒక బార్ వంటిది చేసేసి మద్యపానం చేస్తూ వారికి ఆ యొక్క క్రిస్మస్ అనగా వారు వినోదాలతో వాళ్ళు చేసుకోవాలంటున్నారు, కానీ
వారు నిజముగా రూపాంతరం చెంది మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడటం లేదండి. పైన స్టార్ అంటారు, కిందేమో బార్ అంటారు. పైనేమో పవిత్రంగా స్టార్ పెట్టుకొని కింద బారు వంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసేవారు కూడా చాలా మంది మనకు కనపడతారు. కాబట్టి అలాగా ఉండకూడదు. మనము దేవుణ్ణి మన యొక్క పవిత్రమైన జీవితం జీవించడం ద్వారా, మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అంత మాత్రమే కాకుండా అది యొక్క నీ లోకంలో నిజమైన క్రిస్మస్గా అది మనకు ఆచరించబడుతుంది. మరి అంత మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా పండగ క్రైస్తవులుగా మిగిలిపోకండి. దయచేసి పండగ క్రైస్తవులుగా మిగిలిపోకండి. దేవుడు సూచిస్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరినన్నా దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలని కోరుకుంటున్నాడు. ఆయన కేవలం క్రిస్మస్, కేవలం ఈస్టరు, కేవలం గుడ్ ఫ్రైడేనో ఈ రోజు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించకండి. మీరు పండుగ క్రైస్తవులుగా, నామకర్త క్రైస్తవులుగా మిగిలిపోకండి. నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం. అనుదినము మనము ఆ యేసయ్య యొక్క త్యాగాన్ని తలుచుకుందాం. ఆయన మనల్ని విడిపించిన విధానాన్ని మనం స్మరించుకుందాం. మరి ఆయన నిజముగా మనం ఆరాధిస్తూ నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి నడిపించను గాక. మరి ఈ యొక్క వాక్య సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీరు లైక్ చేసి వీటిని షేర్ చేయండి. అనేకులకు కూడా ఈ యొక్క వర్తమానం తెలియజేసినట్లుగా వీటిని మీరు షేర్ చేయండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.